హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే 20 సంవత్సరాలు నుంచి ఉన్న మా ఇల్లు అయితే విప్పేస్తున్నాము. మా అమ్మ అయితే సడన్గా స్లాబ్ వేసేస్తాను కోట వచ్చింది కదా అనేసి విప్పేస్తుంది హడావిడిగా. ఇప్పుడైతే ఆ ఇంటి లోపల పైన అటుకులో ఏటేటి సామాన్లు ఉన్నాయన్నది అయితే చూపిస్తాను. కత్తాలి హాయ్ చెప్పు. హాయ్. మొత్తం పోయిరా ఎదురు కర్రలన్నీ కదా గణేష్ రా మరి రా. ఇది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కట్టింది ఇల్లు. ఇది మొత్తం విప్పేస్తున్నాము. ఈ పెంకులన్నీ తీసేసి ఇది లెవెల్ చేసేయాలా, అప్పుడు చదునుగా ఏర్పాటు చేసి పైనుంచి అయితే స్లాబ్ ప్లాన్ చేస్తున్నాము ఇదే గోడలకి. ఏంటి సార్ మంజుల గారు చెప్పాలి సార్. ఏంటి సంగతి? ఏం చేస్తున్నావు? పాట పడుతున్నావా? ఇక సర్దేశారండి మొత్తం లగేజ్ అయితే మా అమ్మ వాళ్ళు అయితే. ఇదిగో దేవుడి పుట్టలు కూడా కింద పెట్టేస్తున్నారు. వంట ఇదే మా వంట పొయ్యి అయితే. డాడీ డాడీ తింటావా? ఇదిగో తింటావా? తింటావు తీసుకో కాదు ఇలా చేతి తీసుకో. ఇక్కడ మళ్ళీ ఎగ్ పప్పు బ్రెడ్ ఉంది తీసుకో డాడీ. ఇంకా నేను తింటాను, కొన్ని తీసుకో. అది మమ్మీ ఇస్తుందా? కనీసం ఎంతవరకు వచ్చిందిరా వర్క్ ఎంతవరకు వచ్చింది? మొత్తం అయితే ఇల్లు అయితే విప్పేసామండి. ట్యాంకులు ఉన్నాయి. మా ఓల్డ్ టీవీ ఇది, చాలా పాతది, ఇప్పుడైతే ప్రజెంట్ వాడట్లేదు. ఇది బీరువా. ఇది చూస్తున్నారు కదా, పెద్దగా తట్టలాగా ఉంది. వీటిని అయితే మా చిన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఇక్కడే పంటలను అయితే దాచుకునేవాళ్ళు, ధాన్యం కానీ సోలు కానీ. ఇప్పుడైతే చాలా తక్కువ అండి, ఇటువంటివి కూడా యూజ్ చేయట్లేదు. మాకు తెలిసి ఇదే లాస్ట్. ఇది కూడా చిరిగిపోతే ఇంకా ఇటువంటిది కూడా వాడరేమో మా వాళ్ళు అయితే. నాడుకుడి కింద ఉన్నాడు కదా, ఆడుకుడి తీసుకో. ఓకే ఇది దగ్గర. ఓకే, దంపుడు రైస్, బొస్తరు పిక్కలు, అలసందులండి కాంబినేషన్ బాబాయ్. మనం వీడియో తీయండి. ఇది ఆటోమేటిక్ ఇంట్లో వాళ్ళు వండేసింది. ఇంట్లో ఇంటికి వండింది బాబాయ్. ఇలా ఉంటాయి మా వంటలు. వీడియో తీసేటప్పుడు కొద్దిగా స్పెషల్గా ఉంటాయి. అవును కదా కానీ. అవును, వీడియోకి అయితే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, అందుకనే. కందుల వల్ల టేస్ట్ వస్తుంది కానీ కందుల వల్ల టేస్ట్ ఉంటుంది. బాగుంది బాబాయ్. పచ్చిమిర్చి చేశారు కదా, కొద్దిగా కారం ఉంది. అవును, కారం కదా తినేస్తా కదా, కారం ఉంది కూడా. తినేసాను. అవును. ఇప్పుడైతే ఉదయం భోజనం చేస్తున్నారు మా గ్యాంగ్. ఇప్పుడే మొత్తం విప్పేసాము. కొద్దిగా బ్యాక్ సైడ్ ఉంది. ఇంకా ఎలా ఉంది దంపుడు రైస్, బొసరు పిక్కల కాంబినేషన్? ఏటబ్బాయ్ మేస్త్రి గారు, ఇది ఎన్ని పొలాలది? రెండు దగ్గర బాగా పండిందా? బాగానే పండింది.
తీరా అయిపోయింది కనీసం మొత్తం తీసేసాం కదా. మొత్తం ఇప్పేసాము. ఇదిగోండి అటుకైతే ఈ విధంగా మట్టి వెదురు కర్రలతో యూస్ చేసి ఉండేరు మా వాళ్ళు 20 సంవత్సరాల క్రితం అండి. అయినా సరే చెక్కు చెదరకుండా గట్టిగానే ఉండింది. మొత్తానికి ఈరోజు అయితే విప్పేసాము. మొత్తం ఓపెన్ అయిపోయింది కానీ ఇల్లు కదా. అవునవును. ఇప్పుడు అటుకులో ఉన్న మట్టి తీస్తున్నారు. బీరువా దాకా తీయండి. బీరువా దాకా తీసి ఆపేసి ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వర్క్ అయితే ఈ విధంగా జరిగింది. ఈ వీడియో మా హౌస్ వర్క్ వీడియో అయితే చేసాము. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా చెప్తావా కానీ? అంతేనా? వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.